First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. ఈ వారం మన గెస్ట్ 2014 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు టి వినయ్ కుమార్ గారు, సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీస్. సైబర్ క్రైమ్ వచ్చేసరికి ట్రెండింగ్గా ఇప్పుడు వచ్చేసి యూఏ యూజ్ చేసుకొని ఒక అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, ప్రెస్ పర్సన్ పిల్లవాడు కిడ్నాప్ అయ్యాడు. ఒక అంటే సిఐ గన్మెనే కిడ్నాప్ చేశాడు, అంటే ర్యాన్సమ్ కాల్. క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫైనల్గా చెప్పు. విక్టిమ్ కాకుండా ఉండాలంటే మన సెల్ఫ్ రిస్ట్రైన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అంటే సోషల్ మీడియాస్లో కానీ మనం ప్రైవేట్గా ఉంచుకోవటం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2014 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు టి వినయ్ కుమార్ గారు, సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీస్. సాధారణంగా సైబర్ క్రైమ్ అనగానే మనిషి కనిపించడు కానీ నేరాలు చేస్తుంటాడు. ఇంటర్నెట్ సహాయంతో వాళ్ళు అందిన కాడ దోచుకుంటున్నారు. మనం గతంలో నేరాలు తీసుకుంటే వాడు కంటికి కనిపించేవాడు, పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు పట్టుకొచ్చేవారు, రికవరీ చేసేవారు. కానీ ఇప్పుడు వాడు కంటికి కనిపించిన శత్రువుతో మనం పోరాటం చేస్తున్నారు. పోలీసులు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి వినయ్ గారు ప్రస్తుతం ఉన్నారు. వినయ్ గారితో అడిగి అసలు సైబర్ క్రిమినల్స్కి మనం ముందు అందకుండా ఉండాలంటే ఏం చేయాలి విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, వాడు ఎవడు చేసేవాడు తెలిసేవాడు, దొరికేవాడు. కానీ మీరు 2014 వచ్చేసరికి క్రమేపీ ట్రెడిషనల్ క్రైమ్ పోయి వైట్ కలర్ రెఫరెన్స్ వచ్చింది. 2020 వచ్చేసరికి సైబర్ క్రైమ్ పెరిగింది. ఒకప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్, లాటరీ ఫ్రాడ్స్ ఉండేది. ఇప్పుడు రకరకాల ఫ్రాడ్స్ పెరిగాయి. వాడి కంటికి కనిపించకుండా ఉంటాడు, అందిన కాడ దోచుకుంటుంటాడండి. అంటే ప్రధాన కారణం రెండు కనిపిస్తున్నాయి. ఒకటి అమాయకత్వం, రెండు అత్యాశ. ఏది జరిగినా నష్టం మాత్రం బాధితులకి జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలని ఏం చేయాలి? ప్రస్తుతం హైదరాబాద్లో ట్రెండింగ్ క్రైమ్ ఏమి ఉంది, దీన్ని కంట్రోల్ చేయాలంటే పోలీస్ వైపు నుంచి ఏం చేస్తున్నారు, ముఖ్యంగా పబ్లిక్ ఎలాంటి అవేర్నెస్ తీసుకోవాలి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు టి వినయ్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్సా బై చాయిసా, ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పనిచేశారు, మీ కుటుంబ నేపథ్యం ఒకసారి? నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి బై చాయిస్ వచ్చాను సార్. చిన్నప్పటి నుండి యూనిఫామ్ అంటే ఇష్టంగానే ఉండేది. ఎవరిని చూసి? విలేజ్లోనే, అంటే ఆ రోజుల్లోనే సబ్ ఇన్స్పెక్టర్ ఒక మా ఏరియాలో, అంటే సిపిఐ సిపిఎం ఎక్కువ ఫ్యాక్షన్ గొడవలు, మన కంపారిటివ్లీ రాయలసీమ ఎలా చూసుకుంటే అలా ఉండేదో, మా ఖమ్మం సిపిఎం సిపిఐ అలాంటి గొడవలన్నీ కూడా అంటే పోలీస్ వాళ్ళు వచ్చేసి అంటే ఊర్లో కానీ మండలంలో కానీ శాంతి భద్రతలు కనపడేయటం, పోలీసే ఒక హీరో ఆ రోజుల్లో. సో ఖమ్మంలో మాది కొంజర్ల మండలం, చిన్న మునగాలని. సో ప్యాషన్ అయితే ఉండేది, గవర్నమెంట్ సర్వీస్ కంపల్సరీ అని ఎప్పటి ఉంటారు. చిన్నప్పటి నుండే సోషల్ స్టడీస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో ఈ రూట్కి పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. మా పేరెంట్స్ వచ్చేసి ఫాదర్ ఫార్మర్ అండి, మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. ఒక బ్రదర్ ఉన్నారు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నారు. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? నేను ఫస్ట్ పోస్టింగ్ ప్రొబేషనర్గా 2014 నుంచి బీర్కూర్లో చేశానండి. నిజామాబాద్ బీర్కూర్లో ఎస్హెచ్ఓ. అక్కడ చిన్న పోలీస్ స్టేషన్ అది. అక్కడ 1 year 2 months అలా పనిచేశాను. కానీ విలేజ్ చిన్నదైనా, పొల్యూషన్ చిన్నదైనా, ఆ ఊర్లో కూడా పోలీస్ అంటే హీరోవే. అక్కడ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి బైక్ వేసుకొని, ఒక మంచి డ్రెస్ వేసుకొని, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఆ ఊర్లో తిరగడం చేసేవారా? అంటే ఆ ఎరా ఇట్ వాస్ బ్యాక్ 90s or 2000. 2014కి పోలీస్ బికేమ్ ఫ్రెండ్లీ. సో ఇట్ వాజ్ క్రేజీ. అక్కడ కూడా క్రేజీ ఉండేది పోలీస్ ద్వారా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏమున్నాయండి మీకు అక్కడ ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అక్కడ మెమరబుల్ కేసు ఏముంది? ఛాలెంజెస్ అంటే అక్కడ ఎక్కువ నైట్ పోలీస్ స్టేషన్కి ఒక 1 kilometer దూరంలోనే మనకి
మంజీరా వాటర్ ఉంటుంది కదా, మంజీరా వాటర్ నది శాండ్ స్మగ్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ శాండ్ స్మగ్లింగ్ అదొక అంటే ఎవ్రీడే బర్నింగ్ ఇష్యూ అదొకటి ఉండేది. దాన్ని కాపాడటం తర్వాతకి అండ్ చీటింగ్ కేసెస్ కూడా ఎక్కువే ఆ ఏరియాలో. సో అది ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్లో మాల్ ప్రాక్టీస్ అవి అలాంటివి ఉండేది. ఇంకా ఓకే, అది ఒకటే కాకుండా గల్ఫ్ కంట్రీస్ పంపిస్తామని కూడా మోసాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. గల్ఫ్ కంట్రీస్ మోసం నిజామాబాద్, కరీంనగర్ ఇవన్నీ ఒక బెల్ట్ అండి. ఈ ఏరియాస్లోంచి ఎక్కువ ఒక పర్సన్ ఎవరైనా ఆ ఊరు నుండి వెళ్ళి ఒకళ్ళు సెటిల్ అయితే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నెంబర్ ఆఫ్ పర్సన్స్ అట్లా ఎక్స్పోర్ట్ అవుతారు. 1-2% వాళ్ళు వెళ్ళడం తప్పు కాదు కానీ బ్రోకర్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ చేతిలో మోసపోయి ఎక్కువ. అవునవును, అది సక్సెస్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూపించి ఈ బ్రోకర్స్ అందరూ వాళ్ళని అక్కడికి పంపించడం, అక్కడికి పోయాక వాళ్ళ వెత్తలు అందరికి తెలిసినవి సార్. అటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేశారా బిర్కూర్లో? మనకి గ్యాంగ్స్ ఉన్నాయండి. అంటే ఒకసారి అక్కడికి విక్టిమ్ మనకి అక్కడికి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాక విక్టిమ్ అక్కడ నుంచి రాలేకపోతుంటాడు, ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్ ఉండదు. ఓవర్ ద మంత్స్లో వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసినప్పుడు అసలు ఈ ఏజెంట్ ఎవరి ద్వారా అతను వెళ్ళాడు అని అనుకుంటే ఆ ఏజెంట్ నుండే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండి అలాంటి సెన్సేషన్ కేసెస్లో అయ్యాయండి సార్. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఎస్పీ ఎవరండి మీరు? మా ఫస్ట్ ఎస్పీ విశ్వప్రసాద్ సార్. ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నారు విశ్వప్రసాద్ సార్ రీసెంట్గా రిటైర్ అయ్యారు. అవునా? అడిషనల్ సిపి క్రైమ్స్. అవునవును, టీజీపీఎస్సీ మెంబర్. ఓకే, అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు? బిర్కూర్ నుండి? బిర్కూర్ నుండి హైదరాబాద్ సిటీ గాంధీనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చాను. గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అబౌట్ 9 months చేశాను. అక్కడే ఉందని ఛాలెంజ్. అక్కడ ఎక్కువ పెట్టి కేసులు, దొంగతనాలు, ఆ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిన పీపుల్ వీళ్ళందరూ అక్కడికి వస్తుంటారు. అండ్ ఇది మన ట్యాంక్ బండ్ ఉంటుంది కదా, ట్యాంక్ బండ్ మీద ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ అన్నోన్ డెడ్ బాడీస్ ఎక్కువ ఉంటాయి. అంటే చాలా మంది అక్కడ మనకి అక్కడే ఉంది ఒకటి అన్నసత్రం ఒకటి ఉంది, దాని ద్వారా అన్నోన్ డెడ్ బాడీస్ ఎక్కువ ఉండేది. వాళ్ళని మంత్లీ ఒకసారి తీసుకొచ్చి వాళ్ళ అందరి ఫింగర్ ప్రింట్ తీసుకొని వచ్చి, అంటే నోన్ పర్సన్గా అతన్ని కనిపెట్టడానికి కోసం ఫింగర్ ప్రింట్స్ డేటా కలెక్ట్ చేయటం. అప్పుడు అండ్ ధర్నా చౌక్ కూడా ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఉండేది. సో హెక్టిక్ పోలీస్ స్టేషన్, బిజీ. ఓకే, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏముందా? అక్కడ ఎక్స్పీరియన్సెస్ నార్మల్ చీటింగ్ కేసెస్ ఉన్నాయి అండ్ మిస్సింగ్ కేసెస్ ఎక్కువ అవుతుంటాయి. అక్కడ మిస్సింగ్ కేసెస్లో అప్పుడే సోషల్ మీడియా కానీ ఇంకా సైబర్ క్రైమ్స్ గురించి ఆ ట్రెండ్ యూజ్ చేసుకొని నార్మల్లో ఒక పర్సన్ పోతే మొబైల్ ఇప్పట్లో అయినా ఒక మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మిస్సింగ్ పర్సన్స్ని ట్రేస్ చేయడం కష్టం ఉండేది. బట్ వాళ్ళు ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ జీమెయిల్స్ కానీ పాతవి వాడతారు, అంటే కొత్తది ఏమైనా క్రియేట్ చేయకుండా. సో మనం ఆ ద్వారా వెళ్తే వాళ్ళని ట్రేస్ చేయటం ఈజీగా ఉండేది. సో అంటే చాలా రోజులుగా పెండింగ్ ఉన్న మిస్సింగ్ కేసులు కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసాం. గాంధీనగర్ నుంచి అండి? గాంధీనగర్ తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ రిపోర్ట్. ఎప్పటి నుంచి చేస్తున్నారు అక్కడ? నేను 7 years నుండి చేస్తాను. సార్ మీరు సైబర్ క్రైమ్ వచ్చేసరికి అప్పుడున్న క్రైమ్ ఏముంది, ఇప్పుడు క్రైమ్ ఏం మారింది, ఎంఓ ఎలా మారింది? నేను ఫస్ట్ రిపోర్ట్ చేసినప్పుడు సైబర్ క్రైమ్స్లో ఎక్కువ ఓటీపీ రిలేటెడ్ ఫ్రాడ్స్, డెబిట్ కార్డ్. 2015లో డిజిటల్ ఇండియా స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ టు డిజిటల్. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ పెరిగాయి. దాని తర్వాతకి ఫ్రాడ్స్టర్స్ కూడా ఎక్కువ అవకాశం వచ్చింది. అంటే అవగాహన ఉన్న వాళ్ళతోటి అవగాహన లేని వాళ్ళ ద్వారా ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలని. సో 2015 నుంచి స్టార్ట్ అయిన ఎరాతోటి నేను రిపోర్ట్ చేసిన కొత్తలో ట్రెండింగ్ ఫ్రాడ్ వచ్చేసి ఓటీపీ, డెబిట్ కార్డ్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఉండేవి. తర్వాతకి ఢిల్లీ బేస్డ్ జాబ్ రిలేటెడ్, జాబ్ ఇప్పిస్తామని కానీ వీసా ఇప్పిస్తామని కానీ ఈ నౌకరీ అలాంటి సైట్స్లో నుంచి క్యాండిడేట్స్ డేటా తీసుకొని వాళ్ళని చేయటం. తర్వాతకి షాదీ, మ్యాట్రిమోనీ అలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక ఫారెన్ బ్రైడ్ గ్రూమ్ ఆర్ బ్రైడ్ ఇద్దరు 2 కేసెస్లో జరిగాయి. ఒక అందమైన ఫోటో పెట్టుకోవటం, డాక్టర్, ఇంజనీరింగ్ అండ్ ఈజ్ ఎర్నింగ్ ఇన్
పౌండ్స్ అలా చెప్పుకొని ఒక వాల్యుబుల్ ఐటమ్స్ని పంపిస్తున్నాను తన కోసం గిఫ్ట్ కానీ పంపిస్తాడు. ఎయిర్పోర్ట్లో అది స్ట్రక్ అవుతుంది, ఎయిర్పోర్ట్లో ఇంత మీ ఎవరు రిలేటివ్ అని మీకోసం ఇంత వాల్యుబుల్ ఐటమ్స్ పంపించాడు, దీనికి ట్యాక్స్ కట్టలేదంటే ఆ ట్యాక్స్ అమౌంట్ని పే చేయడం కోసం విక్టిమ్ని ట్యాక్స్, జిఎస్టీ అలాంటి డిఫరెంట్ రీజన్స్ సైడ్ చేసుకొని అతని దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం అవి అప్పుడు ఎక్కువ ఉండేవి. అంటే ఆ తరహా కేసు ఏమైనా గుర్తుందా మీకు? ఒక కేసు కరెక్ట్ కేసు ఒకటి ఉంది. 42 years ఓల్డ్ లేడీ అండి. 42 years ఓల్డ్ లేడీ. షీ వాజ్ నాట్ మ్యారీడ్. షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఏ రెప్యూటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ. తనకు ఒక బ్రైడ్ గ్రూమ్ వచ్చాడు యూకే నుంచి. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ డాక్టర్. అక్కడ యూకేలో డాక్టర్గా పనిచేస్తుందని చెప్పుకున్నాడు. అండ్ ఈ పోస్టెడ్ వెరీ గుడ్ పిక్స్ షాదీ.comలోని మంచి ఫోటోలు పెట్టాడు. అండ్ తనకి ఇంట్రెస్ట్ పంపించాడు ఈ లేడీకి. షీ వాజ్ ఇన్ ఏ హరీ, అంటే మ్యాట్రిమోనీలో ఒక మంచి ప్రపోజల్ బ్రైడ్ నుంచి వచ్చింది అండ్ ఏ రెప్యూటెడ్ ప్రొఫెషన్. సో తన ఇంట్రెస్ట్ చూపించాడు. ఒక 1-2 months ఈ క్రైమ్స్ అన్నిట్లో కూడా ఎలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా చీట్ చేయడానికి అవకాశం ఉండదు. విక్టిమ్ని తన ఇంట్రెస్ట్లు కానీ తన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది అంతా తెలుసుకొని ఒక 3 months 4 months చాటింగ్ జరిగింది. దేవర్ బికమ్ క్లోజ్. ఇద్దరు క్లోజ్ అయిన తర్వాతకి వాళ్ళ ఫ్యామిలీలోంచి ఏం కెసెట్స్ ఎంత ఉన్నాయి ఎంత అనేది ఒక అంచనాకు వచ్చాడు. అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు అంటే మన ఇద్దరికి అంటే మ్యాచ్ కోసం ప్రపోజ్ చేశాడు. అది ఓకే అయింది. ఓకే అయిన తర్వాతకి తను ఎంగేజ్మెంట్ ప్రపోజల్ చేశాడు. ఎంగేజ్మెంట్ ప్రపోజల్ నుంచి ఒక 1 monthలో ఎంగేజ్మెంట్ ప్రపోజల్ పెట్టుకున్నారు. ఆ ఎంగేజ్మెంట్ ప్రపోజల్కి నీకు ఇంత గిఫ్ట్గా గోల్డ్, డాలర్స్ ఇవన్నీ పంపిస్తున్నా అని చెప్పి ఒక పార్సిల్ది ఫోటో పంపించాడు. ఆ పార్సిల్ మన ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చింది. అంటే ఆ స్టోరీ ఏది జరిగిందో చెప్తున్నాను. ఆ స్టోరీ జరిగిన తర్వాతకి ముంబై కస్టమ్స్ ఆఫీస్ నుండి మన విక్టిమ్కి ఫోన్ వచ్చింది. మన విక్టిమ్కి ఫోన్ వచ్చినప్పుడు తనకు అర్థమైంది ఒక బ్రైడ్ గ్రూమ్, ఒక ఇంగ్లీష్ మంచి పేరు ఉండి ఇక్కడ నుంచి ఇతని పేరు మీదుగా ఒకటి కొరియర్ ఆరిజినేట్ అయింది మీ అడ్రస్ డెలివర్ చేయడానికి. బట్ మీ ఈ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తే దీంట్లో వాల్యుబుల్ గోల్డ్ ఐటమ్స్ వర్త్ 1 crore ఉన్నాయి. దీనికి మీరు 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే కస్టమ్స్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకుంటారని మెసేజ్. తను అప్పుడు ఈ బ్రైడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫోన్ చేశారు. చేసి ఇట్లా అంటే నేనే పంపించింది, దానికి ఇష్యూ ఏంటంటే ట్యాక్స్ కట్టాలంట, అదర్వైజ్ మన మొత్తం వాల్యుబుల్స్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారంటే నా దగ్గర ఇండియన్ రూపీస్ లేదు కదా, నువ్వు ట్రాన్స్ఫర్ చేయంటే కస్టమ్స్ వాళ్ళు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఆ కస్టమ్స్ వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్కి విక్టిమ్ మన డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. దాని తర్వాతకి అది బయటకు వచ్చింది. అంటే మళ్ళీ ఇంకొక జిఎస్టీ ఏరా ఇంకొకటి అలా ఇలా ట్యాక్స్లు వేసుకొని షీ వాజ్ లీవ్ టు ప్లే అబౌట్ 1.42 crores. ఈవెన్ 1 crore పంపిస్తున్నా ఈ ట్యాక్స్లన్నిటికీ కొంత అమౌంట్ వస్తుంది. మళ్ళీ మీరు ఇది మీదని నిరూపించుకొని మీరు రైట్ వేలో ఇది సంపాదించారు ఇదని తను ప్రూవ్ చేసుకుంటే మీదికి ఇది వస్తుందని, అంటే కొలెటరల్ లాగా పెట్టుకుంటారు కొంత అమౌంట్ అని. అంతా చూసుకొని 1.42 crores వరకు ఆమెను చూశాడు. మేము కేసు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు షాదీ.comకి వీళ్ళందరికీ రాసాము. మనకి ఎక్కడ డబ్బులు పోయాయో అన్నీ చూసాము. ఆ డబ్బులు పోయినాయి అన్నీ చూస్తే అన్ని నార్త్ ఈస్ట్ అకౌంట్స్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ అకౌంట్స్ ఉన్నాయితోనే మాకు ఎంఓ అర్థమైంది. అంటే నార్త్ ఈస్ట్ అకౌంట్స్ మనకి కాలింగ్ నెంబర్ వచ్చేసి ఢిల్లీలో ఉంటే ఇట్ వాస్ డన్ బై నైజీరియన్. అంటే అది ఒక నైజీరియన్ ఎంఓ. నైజీరియన్స్ ఏం చేసుకుంటారు, వాళ్ళ కాలింగ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ ఉత్తమ్ నగర్ కానీ, మోహన్ గార్డెన్స్, కృష్ణా పార్క్ అని కొన్ని లొకేషన్స్ ఉన్నాయి సోఫిస్టికేటెడ్గా. ఆ లొకేషన్స్ నుంచి కాల్స్ వచ్చాయి. సో టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఒకరిని పట్టుకుంటే నైజీరియన్ వెళ్ళాడు. మేము అతన్ని ట్రాన్సిట్ రిమాండ్ మీద హైదరాబాద్ తీసుకొచ్చాము. వాడి దగ్గర లైవ్గా ఏదైతే షాదీ.comలో విక్టిమ్తో ఫోన్లో మాట్లాడుతున్న ప్రొఫైల్ కూడా ఓపెన్ చేస్తుందంటే
షీఈ్ ఇన్ సచ్ ఎ బిలీవ్ దట్ అతను ఒక బ్రైడ్ గ్రూమ్ ఉన్నాడు, ఇంకా తను నా కోసం వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఏదైతే డ్రామాటిక్గా జరిగిందో ఇదంతా నిజమే అనుకుంటుంది. అంటే ఇంకా తన ఇల్యూజినేషన్లోనే ఉంది. మేము ఏదైతే పర్సన్ని పట్టుకుని వచ్చి ఇతనే నీతో చాట్ చేసిందంటే తను నమ్మట్లేదు. అంటే ఈజ్ ఏ నైజీరియన్, అతను పంపించిన పిక్స్ కానీ అవన్నీ వేరే. అంటే చూడండి మేడం, మీరు ఎప్పుడు అతనితో వీడియో కాల్లో మాట్లాడలేదు, ఎప్పుడు జరిగిన ఆడియో కన్వర్జేషన్ జరిగింది, అండ్ ఎంటైర్ కన్వర్జేషన్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, మన లోకల్ లాంగ్వేజ్లో ఏం లేదని తనతో మాట్లాడిన ప్రొఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చూపించి, తనతో మాట్లాడే వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసినప్పుడు షీ ఈజ్ కన్విన్స్డ్ అంటే ఈ పర్సనే నన్ను చీట్ చేశాడని. సో ఒకసారి విక్టిమ్ వాళ్ళకి అంత కన్వీనియన్స్గా మాట్లాడిన తర్వాతకి మన పోలీస్ చెప్పినా కానీ వినరు. అంటే ఆ కేసులో రికవర్ అయిందా? నైజీరియన్స్ సోఫిస్టికేటెడ్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ అమౌంట్ వాళ్ళు ఏదైతే చీట్ చేస్తారో విక్టిమ్స్ని ఎమ్మటే వాళ్ళు ఆ కంట్రీస్కి పంపిస్తారు. బట్ వీఆర్ ఏబుల్ టు రికవర్ అబౌట్ 25 lakhs బ్యాంక్ అకౌంట్స్లో అయింది. కోర్టు ద్వారా నెసరీ ఆర్డర్స్ తోటి విక్టిమ్కి ఇప్పించగలం. ఓన్లీ 25%. ఓకే. అందులో ఆవిడ చూసి షాక్ గురయ్యారా? ఆవిడ నైజీరియన్ చూసి షాక్ గురయ్యారు. అంటే తను అంటే మ్యారేజ్ అనేది ఇండియాలో అదొక పెద్ద ఘట్టం కదా. సో అన్ని రోజులు ఒక 6 months పాటు జరిగిన ఆ చాటింగ్ కానీ, ఆ కంప్లైంట్ అయినా వాళ్ళ మదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఫోర్స్ చేస్తే వచ్చి తను కంప్లైంట్ ఇచ్చారు. ఎప్పటికైనా ఒక బ్రైడ్ గ్రూమ్ ఉంది, తను మ్యాచ్ అట్లా ఫిక్స్ అవుతుందని అది ఉంది. బట్ తను బయట ఎక్కడో అప్పులు చేసుకొని ఈ డబ్బులు వేరే వాళ్ళకి పంపిస్తుందని వాళ్ళ పేరెంట్స్ వచ్చి పేరెంట్స్ ప్రెషర్ చేయటం వల్ల వచ్చి కంప్లైంట్ జరిగింది. బట్ లాస్ట్కి మనం అక్యూజ్ని అరెస్ట్ తీసుకొని చూపిస్తే షీఈ్ అన్బిలీవబుల్, నమ్మట్లేదు. సార్ అదొక ఎమ్మో చూశారు సార్. ఇప్పుడు 7 సంవత్సరాలు ఇంకా ఎమ్మోలు మారే? 7 సంవత్సరాల్లో ఎంఓలు మరి ఇది 2019 వరకు ఎంఓస్ అనేవి కంటిన్యూస్గా మోర్ ఆర్ లెస్ సేమ్ అండి. 2019 అంటే 20 నుంచి కోవిడ్ ఎరా నుంచి అబ్జల్యూట్గా మారిపోయింది. అంటే క్రిమినల్స్ కూడా అంటే విక్టిమ్ దగ్గర నుంచి 10-15 lakhs తీసుకునే రేంజ్ నుంచి దే ఎక్స్టార్టింగ్ 1 crore and above. 2020లో మెయిన్గా వచ్చినవి లోన్ యాప్ ఫ్రాడ్స్, షార్క్ లోన్ యాప్స్ అంటారు కదా. షార్క్ లోన్ యాప్స్లో మనకి మార్జినల్ అమౌంట్ మనకి అప్ టు 10,000 వరకే వాళ్ళు డబ్బులు ఇచ్చినా కానీ మన ఫోన్లో ఏపీకే ఇన్స్టాల్ చేయటం, వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేయటం వల్ల మన మీడియా ఫైల్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్, కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఎక్స్టార్షన్ చేసుకుంటారు. మళ్ళీ మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు మీద చోర్ అని ఒక వర్డింగ్ రాసి మన కాంటాక్ట్స్ అందరికి పంపించటం, మన కాంటాక్ట్స్కి ఫోన్ చేసి మీరందరూ ఈ పర్సన్ మిమ్మల్ని షూరిటీగా పెట్టి మా దగ్గర ఇంత లోన్ తీసుకున్నాడని పే చేయటం. ఎట్లాస్ట్ వాళ్ళ ఏమైందంటే విక్టిమ్ దగ్గర నుండి ఎంత ఎక్కువైతే అంత మనీ రాబట్టడమే. మనం 10,000 లోన్ తీసుకుని దాని ఇంట్రెస్ట్గా 15,000 పే చేసినా అది ఆగదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఎక్స్టార్షన్. యాజ్ లాంగ్ యాజ్ మీకు ఎంత గట్టిగా ఒత్తితే అంత డబ్బులు వస్తాయి అన్నట్టుగా మా దగ్గర ఒక 224 అని ఒక కేసు ఉందండి. ఆయన 2,300 ఇన్స్టాంట్ లోన్ యాప్స్ నుండి లోన్ తీసుకున్నది. ఆయన 17 lakhs దాకా పే చేశాడు. 17 lakhs పే చేసే దాకా కూడా ఆ హెరాస్మెంట్ ఇంకా ఆగట్లేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రూట్ అవుతుంది. ఆ ఫ్రాడ్స్టర్స్ కూడా ఏంటంటే హీఈస్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద మనీ. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడిని ఎంతైనా లూట్ చేయొచ్చు అనే ఒపీనియన్ మీద ఉంటారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి తీసుకునే ఇంట్రెస్ట్కి అది ఎప్పుడు ప్రపోర్షనల్ ఉండదు. ఓన్లీ ఎక్స్టార్షన్ ఈజ్ ద ఎంఓ. సార్ అటువంటి కేసుల్లో సార్ బాధితుడు ఏం చేయాలి? అంటే భయపడిస్తూనే ఉండాలా, లేదా దానికి ఫుల్ స్టాప్ ఏం చేయాలి? అది అదే చెప్తున్నాను. అది ఆ 17 lakhs ఇచ్చాక కూడా అది ఎంతవరకు ఆగలేదు. సో బెటర్ డు నాట్ ట్రాన్స్ఫర్ ఎనీ మనీ. వాళ్ళు ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేసినా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సిలు కాకుండా వేరే లోన్ యాప్స్ మనకి ఇన్స్టెంట్గా ఎవరైతే లోన్ యాప్స్ ఇస్తారో వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు ఇన్స్టెంట్గా వస్తాయి, బట్ కట్టేటప్పుడు ఆ పెయిన్ ఉంటుంది. సో మీరు ఎంత పే చేసినా కష్టం. అథరైజ్డ్ లోన్ యాప్ వెండర్స్ అయిన వీళ్ళందరూ అంటే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్లో వచ్చి డబ్బులు అడుగుతారు, మనకి నోటీస్ పంపిస్తారు. మరి
మరీ చేతగాకపోతే ఇంటికి రికవరీ ఏజెంట్స్ని పంపిస్తారు. అది కాకపోతే మన సిబిల్ నుండి కట్ చేస్తారు. బట్ ఈ యాప్స్‌లో ఏమవుతుందంటే డైరెక్ట్‌గా థ్రెటనింగ్ ఉంటది అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంటది. సో, ఈ ఎంఓ ఎప్పుడైతే మనకి ఎదురైందో నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి అప్రోచ్ అయ్యి మనం ఫర్దర్ మనీ కట్టకుండా ఉండటం బెటర్. అండ్ మన ఫోన్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసుకోవాలి. అదర్‌వైజ్ ఆ హెరాస్మెంట్ అనేది కంటిన్యూ ఓకే. అవుతుంది. మన ఫోన్ ఆఫ్ చేసినా సార్. మనకు కాల్ లిస్ట్ అంతా వాడిది ఉంటది. యెస్ మన సార్. బంధువులది, ఫ్రెండ్స్ హ్మ్. వాళ్ళకి బూతులు పంపియడం, బూతుల ఫోటోస్ పంపియడం, మీరు చెప్తుండే కదా చోర్ అని, చీటర్ అని మెసేజ్ పంపిస్తుంటారు. మరి యెస్ అది సార్. కంట్రోల్ అవ్వాలంటే? ఇమ్మీడియేట్‌గా యాక్చువల్‌గా ఏదైనా క్రైమ్ జరగంలోనే ఇలాంటి క్రైమ్స్‌లో విక్టిమ్ డేటా అనేది అక్యూజ్డ్ దగ్గర ఉంటది కాబట్టి హ్మ్. ఈవెన్ పోలీస్ కూడా ఈ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మనం దాన్ని కరప్ట్ చేయలేము. హ్మ్. మనం అక్యూజ్డ్‌ని పట్టుకోవాలి. అక్యూజ్డ్‌ని పట్టుకున్న తర్వాతే వాడి దగ్గర డేటా డిలీషన్ నుండి వాడిని ఆ థ్రెటనింగ్ అనేది ఆపలేస్తాం. సో, ఇమ్మీడియేట్ రిలీఫ్ అవ్వాలంటే చాలామంది ఈ కేసుల్లో లోన్ యాప్ కేసుల్లో ఏందంటే అలా ఫోన్ ఆన్ అయ్యి ఎవరికి ఆ బాధ చెప్పుకోలేక సూసైడ్ దాకా వెళ్ళినాయి. అవును. సో, ఏందంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి అప్రోచ్ అయితే దే విల్ గైడ్. అంటే ఇది జరిగేది ఇదొక్కళ్ళకి నీకొక్కళ్ళకే జరగట్లేదు. ఇది జరుగుతుంది. మీరేదైతే కంప్లెయింట్ ఇచ్చారో ఆ కంప్లెయింట్‌ని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోండి. అండ్ మీ రిలేటివ్స్‌కి అందరికి ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ బి అవేర్ ఆఫ్ ఇట్. అంటే అందరికి అదే. ఇది ఒక ఆ! ఫ్రాడ్ వల్ల ఇది జరుగుతుంది. హ్మ్. మీకొచ్చే చోర్ అనే మెసేజ్‌లు గాని, అబ్యూజివ్ లాంగ్వేజ్ గాని, ఆ ఫోటోస్‌ని మార్ఫ్ చేయటం గాని అందరికీ తెలిసిందే. బట్ మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటది. అది చెప్తే కానీ కొన్ని కేసుల్లో పోలీస్ స్టేషన్‌కి రాకుండా సిగ్గుపోతది, పరువు పోతుందని ఆలోచిస్తుంటారు. కానీ సార్. ఈలోగా వాడుకున్న డేటాలో ఉన్న ఫోటోస్ అన్ని తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి రకరకాల ఫోటోస్‌లో వాళ్ళ వాళ్ళ సర్కిల్‌లోనే అలా ఫేస్‌బుక్‌లో దాంట్లో అప్‌లోడ్ చేస్తుంటారు. మరి అది అరికట్టాలంటే? సరే అదే వీళ్ళేందంటే అరికట్టడానికనే విక్టిమ్ ఏం చేస్తాడంటే, నేను డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇది ఆగుతుందనే ఒక భ్రమలో ఉంటాడు. యాస్ లాంగ్ యాస్ మనీ ట్రాన్స్‌ఫర్ చేసేదాకా అది ఆగదు. అవును. బట్ ఎప్పుడైతే ఇతని దగ్గర రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అవుతాయో, ఆ రిసోర్స్ ఎగ్జాస్ట్ అయినప్పుడు వాళ్ళు అది స్టార్ట్ చేస్తారు. సో, మన డేటా అప్పటిదాకా ఈ డేటా అంటే ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో మన ఏదైతే వాళ్ళ అప్లికేషన్ ఉందో, ఆ అప్లికేషన్‌ని ఇమ్మీడియేట్‌గా మన ఫోన్ నుంచి డిలీట్ చేయాలి. కవచ్ 2 గాని ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా మనం అయి కొన్ని ఫోర్స్‌బుల్‌గా అన్‌ఇన్‌స్టాల్ కూడా కావు. హ్మ్. సో, కవచ్ 2 అలాంటి అప్లికేషన్స్ ద్వారా ఆ అప్లికేషన్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేస్తే మన డేటా అప్పటికప్పుడుకి ఏదైతే అప్‌లోడ్ జరిగేది ఉందో అది ఆగిపోతది. హ్మ్. అండ్ ఫర్దర్‌గా పోలీస్ కంప్లెయింట్ ద్వారా ఎక్కడి నుంచి కాల్ ట్రాక్ అవుతుందనే దాన్ని చూసుకొని వాళ్ళని అప్రిహెండ్ చేయాల్సి ఉంటది. అదొకటే కాకుండా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి ముందు మనమే పంపించేయాలి. ముందు మనం పంపించాలి. మనం ఏదైతే కంప్లెయింట్ ఇచ్చామో అది ఇవ్వాలి. ఏ లోన్ యాప్ ద్వారా మనం లోన్ తీసుకుంటే మనల్ని ఎట్లా డిఫ్రాడ్ చేస్తున్నారనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దే విల్ బి అవేర్ ఆఫ్ ఇట్ అంతే. ఓకే. తర్వాత ఏం మారిందండి? 2020 నుంచి లోన్ 2020 మాక్సిమం వచ్చేసి లోన్ యాప్స్ అండి. 2020 ఎండింగ్ నుంచొచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్. ఒక హ్మ్. ఈ పార్ట్ టైమ్ జాబ్ అని, ట్రేడింగ్ అని హ్మ్. ఏదైతే లిక్విడేషన్ ఈజీగా ఉండే ఉంటాయి గదా! హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్. ఆహ్, మన స్టాక్ మార్కెటే చూసుకుంటే 2020లో అబౌట్ 70% స్టాక్ మార్కెట్ డౌన్ అయ్యింది. అంటే స్టాక్ ప్రైసెస్ చాలా తగ్గినాయి. తర్వాత ఇన్వెస్టింగ్ గూడా ఎక్కువ ఆప్షన్స్ వచ్చినాయి. హ్మ్. అప్పుడే ప్రజలు ఈ అంటే జిరోదా ఇలాంటి సైట్స్‌లో ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో హ్మ్. పక్కనే సేమ్ ఈ యాప్స్ గూడా గ్రో అయినాయి. అంటే అలాంగ్ విత్ టిప్స్ మీకిస్తామని. ఈ విక్టిమ్స్‌ని ఎలా లూడ్ చేసుకుంటారంటే ఒక వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేపించుకుంటారు. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేపించుకున్న తర్వాతకి ఒక 2, 3 మంత్స్ కాల్స్ ఇస్తారు ఫస్ట్. అంటే ఈ స్టాక్ రేపు 10% రైజ్ అవ్వబోతుంది, 5% రైజ్ అవ్వబోతుందనే టిప్స్ ఇస్తారు. ఆ టిప్స్‌ని విక్టిమ్ గమనిస్తాడు. అంటే విక్టిమ్ గూడా ఇక్కడ ఏం చేస్తాడంటే అతనికి ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంటది. రియల్ టైమ్ అప్లికేషన్‌లో పోయి కూడా చూసుకుంటాడు. వీళ్ళు చెప్పిన కాల్ నిజమా కాదా అని. ఏందంటే వాళ్ళ మార్కెటింగ్ న్యూస్ ఉంటది గదా! అంటే హ్మ్. ఫెడ్ గాని అవును. లేకపోతే రిజల్ట్స్ పంచుకున్న ఆ కాల్స్ ఇస్తారు. నెక్స్ట్ డే ఆ స్టాకు అబౌట్ 50% ఛాన్సెస్ ఆ స్టాక్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటది. వీళ్ళు గూడా 100% స్టాక్ మార్కెట్‌ని ఎవరు ప్రెడిక్ట్ జేయలేరు. హ్మ్. బట్ 50% ఆఫ్ కాల్స్ జెన్యూన్ అయ్యాయనుకోండి. హ్మ్. ఆ విక్టిమ్ ఏందంటే స్లోగా అతనికి ఆ కాల్స్‌ననేది చేసుకొని అతను ఆ వెబ్‌సైట్ గాని, వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న కాల్స్ తోటి ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో కొనుక్కుంటుంటాడు. అండ్ లాభాలొస్తుంటాయి. సమ్‌టైమ్స్ నష్టాలు గూడా వస్తుంటాయి. బట్ లాంగ్ టర్మ్‌గా ఎవరైతే ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యారో దానికొక పర్సనల్‌గా టెలిగ్రామ్ మెసేజ్
టెలిగ్రామ్ నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది. మీరు ఈ గ్రూప్లో ఒక 3 months నుంచి ఉన్నారు, మా కాల్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు అండ్ 100% యాక్యురేట్గా ఉంటాయి అని అనటంతో పాటే ఆ గ్రూప్లో కూడా 100 members ఉన్నారంటే 98 members ఆర్ ఫ్రాడ్స్టర్స్ ఓన్లీ. వాళ్ళే నేను ఈ ట్రేడింగ్ అప్లికేషన్లో ఇంత అమౌంట్ పెట్టడం వల్ల అంటే వాళ్ళే డిస్కస్ చేసుకుంటూ యాక్ట్ చేస్తారు. వాళ్ళే చేస్తారు. 98 members, 1 admin ఉంటాడు, ఆ 98 members ఫ్రాడ్స్టర్స్, మన విక్టిమే. అంటే 100 మంది గ్రూప్లో మనోడు ఒక్కనే టార్గెట్ చేయడానికే వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళందరూ ఫేక్ రిసిప్ట్స్ పెడుతుంటారు. అంటే నేను ఈ ఇచ్చిన కాల్ మీద నేను ఇన్ని స్టాక్స్ కొన్నాను, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, నా బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకున్నాయి అని ఆ ట్రాన్సాక్షన్ ఐడి కానీ మనకి అవన్నీ మార్క్ చేసుకుంటా ఓన్లీ అంటే స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. అంటే ఒరిజినల్గా విక్టిమ్కి అది తెలియకుండా ఉండడానికి. సో దాన్ని అలాంటి స్క్రీన్ షాట్స్ పెడుతుంటారు. ఎవ్రీడే ఈ వచ్చే ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ తోటి విక్టిమ్ అనుకుంటాడు అంటే తక్కువ టైంలోనే మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ కాల్స్ వచ్చేయన్నీ జెన్యూన్గా ఉన్నాయని. తన దగ్గర నుండి అంతలోనే ఒక టెలిగ్రామ్ నుండి మెసేజ్ వస్తుంది. అంటే మీరు ఒక 3-4 months నుండి మా వాట్సాప్ గ్రూపులో ఉన్నారు, ఇది ఓన్లీ కాల్స్ అండ్ ఫర్ నార్మల్ పీపుల్, మిమ్మల్ని విఐపి గ్రూప్లో జాయిన్ చేస్తాము, అక్కడ 100% యాక్యురేట్ ఉంటాయి అండ్ ఐపీఓస్ అంటారు కదా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ అని. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ హెచ్ఎన్ఐస్ అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని. ఆ హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి కొన్ని రోజుల ముందే ఏ ఐపీఓ వస్తుందో ఆ ఐపీఓ కంటే తక్కువ రేట్లోనే మనకి బల్క్ సబ్స్క్రిప్షన్తో వస్తాయి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మిమ్మల్ని ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకొని సో మీరు ఎక్కువ దాన్ని ప్రాఫిట్ చేసుకోవచ్చు అని ఎల్యూడ్ చేస్తుంటారు. ఆ విక్టిమ్ని కన్విన్స్ చేయడానికి ఒక ట్రేడింగ్ అప్లికేషన్ ఉంటుంది వాళ్ళకి. ట్రేడింగ్ అప్లికేషన్లో ఇతని క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తారు. అంటే జెన్యూన్ జిరోదా ఎలా వెరిఫై చేస్తుందో మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి అన్నీ అడుగుతారు. మనకు ఒక ట్రేడింగ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. ఈ సెబీ లాంటి దాని నుంచి ఒక ఏపీఐ ఉంటుంది. అంటే రియల్ మార్కెట్ ఎట్లా ఫ్లో అవుతుందో ఒక స్టాక్ చూసుకుంటే రెడ్, గ్రీన్ అని పాయింట్స్ ఇంత అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా, ఆ అప్ అండ్ డౌన్ని సేమ్ దాంట్లో చూసుకుంటారు. దాన్ని చూసుకొని విక్టిమ్కి ఎప్పుడు ఏంటంటే ఇది కూడా ఒక ఒరిజినల్ ట్రేడింగ్ అప్లికేషనే, ఓన్లీ హెచ్ఎన్ఐస్కి అందుబాటులో ఉంది, బై ఛాన్స్ నాకు ఇది వచ్చిందనే భ్రమలో విక్టిమ్ని పంపిస్తారు. ఒకసారి అక్కడ మ్యాజిక్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి విక్టిమ్ తన సెల్ఫ్ రిస్ట్రైన్స్ కోల్పోయి వాళ్ళు చెప్పిన స్టాక్స్కు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు డిపాజిట్ చేస్తూ హ్యూజ్ అమౌంట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. తర్వాత ఏముందండి నెక్స్ట్? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడింగ్ తర్వాతకి పార్ట్ టైం జాబ్, ఇది కూడా లైక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడే. ఒక స్మాల్ టాస్క్ జాబ్ ఇస్తారు. అంటే వెబ్సైట్స్ రివ్యూ చేయమని, లేకపోతే హోటల్స్ రివ్యూ చేయమని, లేకపోతే ప్లేసెస్ రివ్యూ చేయమని. యూట్యూబ్ లింక్ పంపిస్తుంది, క్లిక్ చేయండి చాలు అంటారు. అంతే సార్, అది ఇన్ని లింక్స్ క్లిక్ చేయటం, ఇన్ని యాడ్స్ వ్యూ చేయటం అని అంటారు కదా. అంటే బిహైండ్ దట్ మనకి ఫస్ట్ స్మాల్ రివార్డ్స్ ఇస్తారు. మనం ఒక ప్లేస్కి 5 star రేటింగ్ ఇచ్చి వాళ్ళకి స్క్రీన్ షాట్ పెడితే 300 అట్లా మనకి పంపిస్తారు. మీరు డేలో ఇట్లా 20 చేస్తే మనకు 6000 అట్లా పంపిస్తారు. ఇనిషియల్గా మీరు ఎప్పుడైతే ఇట్లా పంపిస్తుంటారో ఇనిషియల్ మనీ మీకు అట్లా వస్తుందంటే ఇది జెన్యూన్ అని థింక్ చేస్తారు కదా. ఆ జెన్యూన్ అని థింక్ చేసిన తర్వాత నుంచి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకే 300 వస్తుందండి. బట్ మీరు విఐపి కేటగిరీలోకి మారి సేమ్ పని ఇక్కడ చేస్తుంటే మీకు వచ్చే రిటర్న్స్ 5x 10x అని చెప్తుంటారు. సేమ్ పని అక్కడ వచ్చేసి ఒక వెబ్సైట్లో ఈ ప్రొడక్ట్స్ కొనమని అంటారు. ఈ ప్రొడక్ట్స్ కొన్న తర్వాతకి సేమ్ అదే రివ్యూ చేయటం అనే ఉంటుంది. ఆ విఐపి బాక్స్ అని ఎంతైతే ఒక 10x అనే రిటర్న్స్ ఇస్తాడు కదా, ఆ 10x రిటర్న్స్ని మనకు మన వాలెట్లోనే ఒక 10 lakhs ప్రాఫిట్ జనరేట్ అయింది కనుక ఆ 10 lakhsని ఎప్పుడైతే విక్టిమ్ విత్డ్రా చేసుకోవటానికి చూసుకుంటాడో మన దీనికి ట్యాక్స్ ఉంటుందని 3 lakhs పే చేయమంటారు. తర్వాతకి డిఫరెంట్ రీజన్స్ సైడ్ చేసి మన వర్చువల్ మనీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మనం విత్డ్రా చేసుకోలేము, కనిపిస్తుంటది. ఇట్స్ ఏ జస్ట్ ఏ నెంబర్ గేమ్. అక్కడ 10 lakhs పెట్టే బదులు ఇంకో 2 సున్నాలు పెట్టి 10 crores చేయొచ్చు, 100 crores కూడా చేయొచ్చు. విక్టిమ్ ని లూడ్ చేయడానికి అక్కడ అమౌంట్ చూపిస్తుంది. సో నెక్స్ట్ అది పార్ట్ టైం జాబు. తర్వాతకి వచ్చేసరికి స్లో పాయిజన్, బట్ ఎప్పుడు ట్రెండింగ్ ఫ్రాడ్ ఏంటంటే ఓటీపీ, డెబిట్ కార్డ్ అండ్ ప్రజెంట్ ఏపీకే రిలేటెడ్ ఫ్రాడ్స్. ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అని
మనకి సైట్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ దగ్గర పే చేయటానికి లింక్స్ పంపిస్తారు గదా! బిల్ పే చేయటానికైనా, వాటర్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ లింక్ పే చేయటానికి, ఈ చలాన్ పే చేయటానికి, ఈ ఇంత పే చేయటానికని మనకి లింక్స్ వస్తాయండి వాట్సాప్‌లో. ఆ లింక్స్ ద్వారా మనం ఒక ఏపీకే ఫైల్‌ని మన ఫోన్‌లో చేసుకుంటే, అది ఫోన్‌కి మన ఒక మిర్రర్ ఇమేజ్ మన ఫోన్‌లో ఏమేమి జరుగుతుందో ఆ ఇమేజ్ అనేది ఫ్రాడ్‌స్టర్‌కి తెలుస్తుంటది. వాడు ఎప్పుడైతే దాంట్లో నుంచే మన బ్యాంక్ అకౌంట్ గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఇయన్నీ సేవ్ చేసుకున్న తోని వాడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. ఓటీపీ వచ్చినప్పుడు అతనికి గూడా మెసేజ్‌లు కనపడుతుంటాయి కాబట్టి, ఆ మెసేజ్‌లే అతను ఓటీపీ రీడ్ చేసుకొని, మన అమౌంట్ ఎంతుందో అంత ట్రాన్స్‌ఫర్ చేసుకోవటానికి అవకాశం ఉంటది. కాదండి, ఇప్పుడు కొన్ని విషయాలు డౌట్ ఉన్నాయి. సార్. ఏపీకే ఫైల్ వస్తది. సార్. అది ఒకసారి ఇన్‌స్టాల్ అయిపోతే మన ఫోన్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఫోన్ కానీ కంట్రోల్ వెళ్తది. నేను ఈ చలానా బాకీ ఉన్నానని, ట్రాఫిక్ చలాన్‌లో నా బండి మీద కొన్ని చలానాలు పెండింగ్ ఉన్నాయని, ఇవన్నీ వాళ్ళకెలా తెలుస్తాయి? ఈ డేటా థెఫ్ట్ అండి. మనకి ఇప్పుడు పోలీస్ దగ్గర ఉన్న ట్రాఫిక్ చలానా కూడా వాళ్ళకి మెసేజ్ అది వస్తుంటది. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనే ఉంటది గదా! పబ్లిక్ ఈ చలాన్ వెబ్‌సైట్స్ అయినా ఆ, మనకి ఏదైనా మొబైల్ అవును, నంబర్‌తో పబ్లిక్ డొమైన్ చూసుకోవచ్చు. ఉంది. జస్ట్ ఒక మీ మొబైల్ నంబర్‌తో ఉంటే, మీ మొబైల్ నంబర్ మీద ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో హెచ్ఎండబ్ల్యూఎస్ తీసుకోవచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ దగ్గర నుండి మన డీటెయిల్స్ ఏమున్నాయో తీసుకోవచ్చు. అండ్ మోర్ దాన్ దట్ మనకి డేటా థెఫ్ట్ కూడా జరుగుతుంటది. మనం షాపింగ్ మాల్స్‌లో గానీ, మన పేరుతో పాటు ఈ డీటెయిల్స్ ఇస్తాము. మెయిల్ ఐడీ, పేరు, మొబైల్ ఐడీ, నేము ఆ మ్యాచింగ్ తోటి ఏమేమి జరుగుతుందో అవన్నీ జరుగుతుంటాయి. ఓసింట్ టూల్స్ ఉన్నాయి. ఓసింట్ టూల్స్‌లో హ్యావ్ ఐ బీన్ పౌండ్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్స్‌లో మీ ఈమెయిల్ ఐడీ కొట్టారనుకోండి, ఆ ఈమెయిల్ ఐడీ ఏ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఇతనికి అమెజాన్ ఉందా, ఫ్లిప్‌కార్ట్ ఉందా, ఇంకా మన ఈమెయిల్ ఐడీకి ఏ సర్వీసెస్ ఉన్నాయి అనేది ఓసింట్ ఇన్ఫర్మేషన్ వస్తది. దాంతో పాటే మీ ఈమెయిల్ ఐడీ గానీ, పాస్వర్డ్ గానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయిందా, ఆ కాంప్రమైజ్ అయిన ఇన్ఫర్మేషన్ గూడా ఓసింట్ టూల్సే ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు గూడా. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర లేదా ఎక్విప్మెంట్ ఏది? అదే పబ్లిక్ యాజ్ లాంగ్ యాజ్ డేటా ఫ్రీగా అదర్ పర్సన్స్‌కి సోర్స్ చేసినంత కాలం దాన్ని ఏం చేయట్టు కాదు. ఎలా మన అంటే డేటాని మనం సెక్యూర్ చేసుకుంటేనే అది ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు ఇది సోషల్ కాకుండా మీడియా డిజిటల్ హ్యాండిల్స్‌కి అరెస్ట్, సార్. డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ ఈజ్ ఏ ట్రెండింగ్ క్రైమ్. అంటే ఇంపర్సనేటింగ్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ సిబిఐ, ఈవెన్ దే యూజ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఫోటోస్ ఆల్సో. ఈ అందుకే ఇటీవల సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు లెటర్ హెడ్ మీద ఒక పర్సన్స్కి థ్రెటనింగ్ వార్నింగ్ జాయిన్ చేసుకుంటుంది. పర్సన్ వచ్చేసి డైరెక్ట్గా యూనిఫామ్లో ఉండి విక్టిమ్ని థ్రెటన్ చేస్తాడు. సింపుల్ మొబైల్ నెంబర్ తోటే, అది కూడా జస్ట్ గేమ్. మొబైల్ నెంబర్ చేస్తాడు. ఈ ముంబై ఎయిర్పోర్ట్ నుండి మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఇక్కడ నుంచి మన ముంబై కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారు. మీ ఆధార్ నెంబర్ ఏందమ్మా, పాన్ నెంబర్ ఏందని విక్టిమ్ దగ్గర నుంచే డీటెయిల్స్ అడుగుతారు. దాని మీద నుంచి సేమ్ ఈ ప్యాకేజ్ మీద అనాథరైజ్డ్ పాస్పోర్ట్స్, సిమ్ కార్డ్స్ అండ్ క్యాష్ అనేది కొన్ని సస్పీషియస్ కంట్రీస్ ఉంటాయి కదా, పాకిస్తాన్కి వీటికి పంపిస్తున్నారు. మీరు దీన్ని వెరిఫికేషన్ కోసం ఢిల్లీ పోలీస్కి లేకపోతే ముంబై క్రైమ్ బ్రాంచ్కి మీ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటారు. ఆ కాల్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతకి ఫస్ట్ వాయిస్ కాల్ జరుగుతుంది. ఆ వాయిస్ కాల్ కూడా వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే, ట్రైలో మన డైలర్ టోన్ ఉంటుంది కదా, వెల్కమ్ టు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, వెల్కమ్ టు ముంబై కస్టమ్స్, అదేది ఇనిషియల్ డైలర్ టోన్ పెట్టుకుంటారు. సో విక్టిమ్ కన్విన్స్ అవుతాడు, అంటే గవర్నమెంట్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్కే కాల్ ట్రాన్స్ఫర్ అవుతుందని. ఒకసారి ఆ కాల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాతకి ముంబై క్రైమ్ బ్రాంచ్లో 1-2 మినిట్స్ మీతో మాట్లాడతారు. అంటే మాకు కస్టమ్ నుంచి కాల్ వచ్చింది, మీ బ్యాగేజ్లో సస్పీషియస్ ఐటమ్స్ ఉన్నాయని. దాని తర్వాత మీ వెరిఫికేషన్ కోసం మీరు ఇమీడియట్గా ముంబై రావాల్సి ఉందంటే, విక్టిమ్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, నేను ముంబై రాలేను, మీరు వేరే మార్గం చెప్పండి అంటే, మీకోసం మీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఆన్లైన్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని స్కైప్ వీడియో కాల్ స్టార్ట్ చేస్తారు. పర్సన్ సిట్టింగ్ ఇన్ యూనిఫామ్ అండ్ విక్టిమ్ ఏం చేస్తారంటే, ఇది ఎంత జరిగే ప్రాసెస్ అంతా నిజమే అనుకుంటారు. తర్వాత నుంచి తన ఆధార్ కార్డు గానీ, పాన్ కార్డ్ గానీ, ఏ డీటెయిల్స్ అయితే తను రివీల్ చేసిందో ఆ డీటెయిల్సే విక్టిమ్‌కి చెప్తారు. మీ బ్యాంక్ అకౌంట్స్ ఎన్నున్నాయి, ఇంకా ఈ మధ్యలో హెవీ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, లేకపోతే పర్చేజెస్ ఏం జరిగాయి అనేది మొత్తం తీసుకుంటారు.
మొత్తం తీసుకొని విక్టిమ్ దగ్గర అంటే ఏదో వచ్చిన అమౌంట్‌లో ఒక ఫ్రాడ్ మనీ ఉంది. ఆ ఫ్రాడ్ మనీ వల్లే నేను ఈ సర్కమ్‌స్టాన్సెస్ ఇప్పుడు ఏదైతే అవును. కాన్సిక్వెన్షియల్‌గా జరుగుతున్నాయో ఇవన్నీ జరుగుతున్నాయి అనే ఒక భ్రమలోకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాతకి విక్టిమ్‌ని ఐసోలేట్ చేస్తారు. ఏందంటే అది ఒక ఇద్దరు ముగ్గురితో ఏదైతే మనకు జరుగుతుందో డిస్కస్ చేస్తే పక్కనోళ్ళు ఈజీగా చెప్పేస్తారు. అదంతా ఫ్రాడ్ రా అంతా ఏం జరగదని. హ్మ్. బట్ విక్టిమ్‌ని ఐసోలేట్ చేయటం వల్ల ఓన్లీ థ్రెట్, ఫియర్ అండ్ యూసేజ్ ఆఫ్ పోలీస్ యూనిఫార్మ్, రెప్యూటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నేమ్ హ్మ్. వీటన్నిటిని యూజ్ చేసుకునే విక్టిమ్‌ని ప్రెషర్‌లో ఉంచి ఐసోలేట్ చేసి తర్వాత డీటెయిల్స్‌కి చేసుకుంటారు. ఏదైతే తన దగ్గర నుండి డీటెయిల్స్ తీసుకున్నారో ఆ డీటెయిల్స్ నుంచి మీరు ఓకే. మీ అంతా డీటెయిల్స్ తీసుకున్నంత ప్రకారం మీరు కూడా జెన్యూన్ పర్సన్ అని ఉంది. బట్ మీరు జెన్యూనిటీని ప్రూవ్ చేసుకోవటానికి ఇంకా ఫర్దర్ ప్రొసీజర్‌కి ఎళ్ళాల్సి ఉంటదని చెప్పి ఆహ్, మీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎంత అయితే చెప్పుంటారు హ్మ్. కదా! ఇన్ని బ్యాంక్ అకౌంట్స్‌లో ఇంత సెక్యూరిటీసు, హ్మ్. ఎఫ్‌డీస్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ అమౌంట్‌ని ఆర్‌బీఐకి కొలెటరల్‌గా ఇయ్యాలి. ఈ వెరిఫికేషన్ అయ్యేది వరకు ఈ అమౌంట్ అనేది ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉంటది. దాని తర్వాత మీరు జెన్యూన్ అని ప్రూవ్ చేస్తే ఈ డబ్బు మీకు రిటర్న్ వస్తదనేది విక్టిమ్‌కి ఇస్తారు. విక్టిమ్ ఏందంటే ఆ టైంలో నేను జెన్యూన్ అని ప్రూవ్ చేసుకోవటానికి కాన్సిక్వెన్స్‌గా నా డబ్బులనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌కే ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి తప్పితే ఫ్రాడ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదని చూసుకుంటారు. ఎప్పుడైతే రిసోర్సెస్ గాని ఇంకా ఫర్దర్‌గా ఈ అకౌంట్‌కి డబ్బులే, ఈ అకౌంట్‌కి డబ్బులే అని వస్తదో అప్పుడే విక్టిమ్‌కి అర్థమైద్ది. తన దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేకపోవటము హ్మ్. అండ్ డిఫరెంట్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయటము, ఎఫ్‌డీస్ విత్‌డ్రా చేసే టైంలో గాని, బ్యాంక్‌లో గాని ఏదైతే లేట్ డిలేస్ ఉంటాయి గదా! ఆ డిలేస్ వల్లే తను ఫ్రాడ్‌కి గురవుతది తప్పితే అకౌంట్‌లో ఉన్నంత మనీ ట్రాన్స్‌ఫర్ చేసేంత కాలం నేను జెన్యూన్ ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఇది జెప్పాలి. మళ్ళీ ఇది ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలిస్తే నా మీద బ్యాడ్ రెప్యుటేషన్ వస్తదని వాళ్ళు యాస్ లాంగ్ యాస్ మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఎళ్తుంటారు. ఓకే. థ్రెట్, ఫియర్‌లో ఐసోలేషన్ జరుగుతుంటది. ఓకే. సార్ ఇవి కాకుండా కొత్తగా ఇంకేమైనా వచ్చాయా ట్రెండ్? ట్రెండింగ్‌గా ఇప్పుడు వచ్చేసి ఏఐ యూజ్ చేసుకొని ఒక అంటే చిన్న పిల్లలు ఉంటారు గదా! ఎవరైతే మొబైల్ గాని ఆహ్, అంటే మన స్కూల్‌కి, కాలేజీకి పంపించేటప్పుడు పిల్లగాళ్ళకి మొబైల్ ఇచ్చి పంపము. హ్మ్. ఎవరు దానికి సింపుల్‌గా ఒక పేరెంట్స్‌కి ఏం చేస్తారంటే వాయిస్ కాల్, కొన్ని వీడియో కాల్స్ గూడా. ఏం చేస్తారంటే ఆ పర్సన్ జస్ట్ మీ ఉన్న ప్రొఫైల్ సోషల్ మీడియా ప్రొఫైల్‌లో మీరు పేరెంటు, మీ కిడ్స్ ఎవరనేది. ఆ హ్మ్. కిడ్స్ తోటి ఆ ఫోటోస్ తీసుకుంటారు. ఒక ఏఐ వీడియో తయారు జేస్తారు. ఈ వీడియో తయారు జేసుకొని అంటే షీ వాస్ కిడ్నాప్డ్. ఈ కిడ్నాప్ జరిగింది. తన్ని రిలీజ్ జేయాలంటే రాన్సమ్ పే జేయాలని. ఫస్ట్ లెవెల్‌లో ఈ 2024 ఆ టైంలోనేమో ఓన్లీ వాయిస్ కాల్ ద్వారా జరిగేది. హ్మ్. ఓన్లీ వాయిస్ కాల్‌లో ఆహ్, మన కిడ్నాపర్ ఎవరైతే ఉంటారో కిడ్నాపరు పేరెంట్స్‌కి ఫోన్ జేస్తారు. పేరెంట్స్‌కి ఫోన్ జేసి తను మీ డాటర్ మా కస్టడీలో ఉంది. మీరింత రాన్సమ్ పే జేయకపోతే తన్ని సీరియస్ అంటే థ్రెట్. అటువంటి వాయిస్ కాల్‌లు మనం పోలీస్ ట్రేస్ చేయగలదా? ఆ! అక్కడేం జేస్తారంటే వాళ్ళు వైప్ కాల్ యూజ్ జేస్తారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని ఆహ్, మనకి డింగ్ డాంగ్ అని అలాంటి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌లోటి మనం ఏదైనా ఫారెన్ నంబర్ గాని, మన నంబర్ గాని తోటి ఆ యాప్‌లో లాగిన్ అవ్వచ్చు. హ్మ్. తర్వాతకి మనం డయల్ జేస్తే ఈవెన్ ఫ్రాడ్‌స్టర్‌కి గూడా తెలీదు. ఏ నంబర్ నుండి కాల్ హ్మ్. ఎళ్తుందనేది. అక్కడ రాండమ్ నంబర్ నుండి డయల్ జేస్తది. కరెక్టే. కానీ మరి వాడిని ఎలా పట్టుకోవాలి? మనం అంటే పట్టుకోటానికి ఏదైతే మన నంబర్‌కి మనకు కాలొచ్చిందో, పేరెంట్‌కి కాలొచ్చిందో, ఆ పేరెంట్‌కొచ్చిన కాల్‌ని మనం సీడీఆర్ పెడతాం. హుహు. కాల్ డీటెయిల్ రికార్డ్. కాల్ డీటెయిల్ రికార్డ్ పెట్టంలోనే దానికి అపోజిట్‌గా అసలు ఏ నంబర్ నుండి ఒరిజినల్‌గా ఆరిజినేట్ అయ్యిద్దనేది. అంటే మనకి ఫోన్‌లో డిస్‌ప్లేలో కనపడేది ఒక నంబరు. సీడీఆర్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ ఉంటాయి గదా! కాల్ డీటెయిల్ రికార్డ్స్‌లో వచ్చేది ఒక నంబరు. ఆ డీటెయిల్స్ రికార్డ్స్ తోటి ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ నంబర్ అని ఐఎల్‌డీ తెప్పిస్తాం హ్మ్. సర్వీస్ ప్రొవైడర్ నుండి. ఆ సర్వీస్ ప్రొవైడర్ నుండి తెప్పిస్తే ఈ యాప్ నుండి జనరేట్ అవుతుందని అంటే ఈ ట్రంక్ ఐడీ అని మనకి ఇండియాలో ఒక 5 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. ముంబై గాని, కలకత్తా, ఢిల్లీ ఇలాంటి మేజర్ ట్రంక్స్. ఆ ట్రంక్స్ వాళ్ళకి ఈ ఏదైతే వర్చువల్ నంబర్ ఉందో, ఆ వర్చువల్ నంబర్ ఇస్తే ఈ యాప్ నుండి ఆరిజినేట్ అయిందనేది డీటెయిల్స్ వస్తాయి. హ్మ్. అంటే ఈ చైన్ లింక్ ప్రాసెస్ మనకి డైరెక్ట్‌గా వచ్చిన మొబైల్ నంబరు ఫేక్ ఉంటది. హ్మ్. దాన్ని మనం ఇన్వెస్టిగేషన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ చూసుకొని ఏ యాప్ నుండి జాయిన్ అయింది. మీరు 2021లో చూసుంటారు. వరంగల్‌లో ఒక
ఒక ప్రెస్ పర్సన్‌ది పిల్లవాడు కిడ్నాప్ అయ్యాడు. అవును. ఒక అంటే సీఐ గన్‌మెనే కిడ్నాప్ చేశాడు. హ్మ్. అంటే రాన్సమ్ కాల్ అంటే చేసిన రోజే చంపాడు. బట్ 2-3 డేస్ కూడా తను రాన్సమ్ అడిగాడు. హ్మ్. అతనేదేంటంటే ఆ టైంలో అంటే ఇంకా టెక్నాలజీ అంతా అయిపోయడానికి మనకి పోలీస్‌కి కూడా అంత టైం లేదు. అంటే ఈ చైన్ లింక్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్‌ని ట్రేస్ చేయటానికి. హ్మ్. ఆ టైంలో ఏం చేశారంటే రెప్యూటెడ్ ఏదైతే ఈ వాయిప్ కాల్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో, ఆ రెప్యూటెడ్ సర్వీస్ కాలర్స్‌కి ఈ లెటర్ రాశారు. అంటే హ్మ్, ఒక కిడ్‌ది లైఫ్ అనేది ఇమ్మినెంట్ డేంజర్ ఉంది. థ్రెట్ ఉంది లైఫ్‌కి. సో, ఈ డీటెయిల్స్ అనేది ఇంపార్టెంట్ అని వేగ్‌గా అంటే ఇప్పుడు ఏదైతే న్యూస్ ఛానెల్ ఉన్నాయనుకోండి, ఈ రెప్యూటెడ్ న్యూస్ ఛానెల్ అన్నిటికి ఎట్లా రాస్తామో, ఇట్లా సేమ్ ఒక 10 వీపీఎన్ సర్వీస్ వైప్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి లెటర్ రాశారు. అలా అందులో సర్ప్రైజ్‌గా డింగ్ డాంగ్ అనేది ఒక రెప్యూటెడ్ కానిస్టేబుల్ కాబట్టి అతను బేసిక్ నాలెడ్జ్‌తోనే ఆ యాప్ ఇమ్మీడియేట్‌గా ఏదైనా వాయిప్ కాల్ అనుకుంటే గూగుల్‌లో ఫస్ట్ అది వస్తది కాబట్టి దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాని నుంచే ఏదైతే రాన్సమ్ కాల్స్ అనేది చేశాడు. వాళ్ళు ఆ రిప్లై ఇచ్చారు. అతను ఏదైతే మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యాడో ఆ లాగిన్ నంబర్ ఇచ్చారు. సో, మనం అక్యూజ్‌ని ఈజీగా ట్రేస్ చేయలేం. ఆ వైప్ కాల్ నుంచి కొంచెం ట్రేసబిలిటీ కష్టము. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. సార్ దీంట్లో మీరు చెప్పిన ఈ లాస్ట్ ఎపిసోడ్‌లో సార్. నోడల్ ఆఫీసర్ సపోర్ట్ చేస్తుంటారా? నోడల్ ఆపరేటర్స్ ఆఫీసర్ అందరిని? చేస్తుంటారు. మనం ఆపరేటర్లు? కేస్ గ్రావిటీని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి అచ్చా. ఉంటది. హుహు. అండ్ ఇంకొకటి దీంట్లో ఇష్యూ ఏందంటే ఫారెన్ కంట్రీస్ అనేది ఇండియన్ లాకి అబాయిడ్ అయ్యి ఉండవు కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్. బట్ మన మెయిల్‌లో కన్విన్సింగ్‌గా మన ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఎవరు ఫ్రాడ్‌స్టర్స్‌కి హెల్ప్ చేద్దామని చూడరు. బట్ అదొక వాళ్ళకి ఆ డేటా షేరింగ్ అనేది ఒక అడిషనల్ బర్డెన్. హ్మ్. బట్ మన కేస్ ఒక స్పెషల్‌గా క్రియేట్ చేసి అంటే ఒక పర్సన్ లైఫ్ అండ్ లిబర్టీకి ఇమ్మినెంట్ డేంజర్ ఉందని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆల్ విల్ రెస్పాండ్. నో ఇష్యూ. అచ్చా. సార్ క్రైమ్ పెరుగుతుంది. ఆ. ఇందాక మనం మాట్లాడిన ఇంటర్నెట్ ఇదంతా తీసుకొస్తుంది. ఇప్పుడు ఏఐ కూడా మారింది. అసలు ముందు మనం క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఫైనల్‌గా చెప్పండి. విక్టిమ్ కాకుండా ఉండాలంటే మన సెల్ఫ్ రిస్ట్రైన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఈ సోషల్ మీడియాస్‌లో గాని మనని మనం ప్రైవేట్‌గా ఉంచుకోవటం అండ్ లుక్రేటివ్ ఆఫర్స్ ఏదైనా ఒక మనకి ఇన్వెస్ట్‌మెంట్ గాని, మనకొచ్చే డబ్బులు గాని ప్రపోర్షనేట్ మనకి ఎంతైతే మనం ఎంత కష్టపడితే అంత సంపాదిస్తాం అనేది రియాలిటీ. 1/10x, 5x అనేది లుక్రేటివ్. హ్మ్. సో, మనం ఎప్పుడైతే లుక్రేటివ్‌కి ఎళ్తున్నామో దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ రిస్క్. సో, ఆ రిస్క్‌ని మనం అసెస్‌మెంట్ జేసుకోవాలి. హ్మ్. అండ్ అన్నోన్ పర్సన్స్ తోటి మనకి ఫిజికల్‌గా తెలియని వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ జేయకుండా ఉండాలి. అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్‌లో ప్రైమరీ అకౌంట్ ఒకటి అండ్ మనకి ఎవ్రీడే ఎక్స్‌పెన్సెస్ అకౌంట్ ఉంటది గదా! ఆ అకౌంట్ మన సాలరీ పడ్డది హ్యూజ్ అమౌంట్స్ ఏదైతే ఉంటాయో దానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ గాని, ఇలాంటి షాపింగు దానికొక సెపరేట్ ఎస్ఎంఎస్ అలర్ట్ నంబర్ ఉండి మన డైలీ ఎక్స్‌పెన్సెస్‌కి వాడుకునే దానికి ఇట్లుంటే రిస్క్ ఎప్పుడైనా మీకు మీ దగ్గరకొచ్చినా మన లాస్ అమౌంట్ అనేది తక్కువ ఉంటది. అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్రైమ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ విక్టిమ్ గోల్డెన్ అవర్ అంటారు కదా! యాజ్ సూన్ యాజ్ యూ రిపోర్ట్ మనకి అమౌంట్ లాస్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటది. ఓకే. ఆఫ్‌లైన్‌లో ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటామో, ఆన్‌లైన్‌లో అంతకన్నా ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు వినయ్ గారు. తెలియని వ్యక్తి మనకి రోడ్డు మీద కనబడి మన పేరు అడిగినా చెప్పకుండా ఆలోచిస్తాం. కానీ ఆన్‌లైన్‌లో ఎవరో గుర్తులేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వెంటనే మనం లైక్ చేస్తున్నాం. అక్కడే కేర్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు వినయ్ గారు. అంతేకాకుండా ఏది ఉత్తిగా రాదు. అన్నిటికీ దానికో పద్ధతి ఉంటది కాబట్టి ఉత్తిగా వస్తుంది, గిఫ్ట్‌గా వస్తుందని ఆశపడితే సైబర్ క్రిమినల్స్‌కి మన బలం వాళ్ళకిచ్చినట్లుగా అదే వాళ్ళకి వరంగా మారుతుంది కాబట్టి ఇకపైనా సరే జాగ్రత్తగా ఉండండి. నెట్ ఉంది కదా అని విచ్చలవిడిగా చేయకుండా, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఫింగర్‌తో మాడుకోకుండా 1, 2 సార్లు చూసి గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్స్ కూడా క్లిక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ బారిన మనం పడమంటూ వినయ్ గారు చెప్తున్నారు. ఇది సైబర్ క్రైమ్ పట్ల అవగాహనపై వినయ్ గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితోని
మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.